నమస్తే. ఇటీవల జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్‌లో ముఖ్యంగా హిందువులపైన దాడులు జరుగుతున్నాయంటూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా ఒక పక్కన విదేశాల్లో హిందువులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మరో పక్కన భారతదేశంలో కూడా హిందువులపైన దాడి జరగడాన్ని వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అసలు హిందువులపైన ఎందుకు దాడులు జరుగుతూ ఉన్నాయి? అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఉన్నటువంటి సత్సంబంధాలు లేకనే హిందువులపైన ఏమైనా దాడులు జరుగుతూ ఉన్నాయా? ఇంకొక పక్కన అక్కడ ఉన్నటువంటి ప్రధాని షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో ఆమె దేశం విడిచి మరి భారతదేశానికి ఆమె రావడం జరిగింది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో మరి షేక్ హసీనాని ఇండియా రక్షిస్తుంది, ఆమెకు తలదార్చుకోవడానికి ఆశ్రయం కల్పిస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి హిందువులపైన మరి ఏమైనా దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా అన్నటువంటి దానిపైన విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే కూడా వాళ్ళపైన దాడిని అయితే ఖండిస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ యొక్క దాడులను ఎలా చూస్తారు, వాళ్ళు ఏమని మాట్లాడుతూ ఉన్నారు అన్నటువంటి అంశాలపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇవాళ పక్కన మన పాకిస్తాన్ ఉంది. చాలా సంవత్సరం నుంచి ఏమంటే ఇందులో రకరకాల ఊచకొతలు వస్తున్నారు. అక్కడ నుంచి మనం చాలా విషయాలు చూసాం. అదే ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ లోపల బౌద్ధ విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది. ఇందులో పైన రకరకాల దాడులు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ బంగ్లాదేశ్ లోపల అంటే ఒక పకడ్బందీ ఆలోచనతోటి ఇవాళ ఇస్లామిక్ జిహాద్ తీవ్రవాదం ఏమంటే పాకిస్తాన్ అండదండలతోటి, చైనా అండదండలతోటి భారతదేశానికి ఎఫెక్ట్ ఇచ్చిన ఒక ఆలోచనతోటి ఓన్లీ అది రిజర్వేషన్ అనే ఒక పేరు గురించి మాత్రమే ఉద్యమం చేశారు. సరే, రిజర్వేషన్ల గురించి ఏమంటే ఆ ప్రధాని రాజీనామా చేయడం జరిగింది. అయినప్పుడు ఆగిపోవాలి కదా. మరి ఆగిపోవాల్సింది ఎందుకు ఆగిపోకుండా ఇవాళ హిందువుల ఇండ్లపైన దాడి చేస్తున్నారు, మందిరాలను ఎందుకు ధ్వంసం చేస్తున్నారు, హిందువులు ఎందుకు చంపుతున్నారంటే ఇది ఒకటి ప్లానింగ్. ఏమంటే ఈ దేశంలో హిందువులను చంపాలి, ఈ దేశంలో హిందువులను బయటకు పంపించాలి, ఓన్లీ ఇస్లామిక్ వ్యక్తులు మాత్రమే ఈ దేశంలో జీవించాలనే ఒక పకడ్బందీ ప్లాన్ తోటి వల్ల బంగ్లాదేశ్లో జరుగుతున్న ఉద్యమం. కాబట్టి ఏమంటే హిందువులు నేర్పేయాలనే ఆలోచన జరుగుతుంది. కాబట్టి ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులకు ఏమంటే ఈ భారతదేశంలో ఉన్న హిందువుల ఆదర్శం, ఇక్కడ ప్రభుత్వం ఆదర్శం. వాళ్ళు ఏమంటే ఏం చేస్తారు మా గురించి, ఏం ఆలోచిస్తుంది ప్రభుత్వం, అక్కడ హిందువులు ఏం చేస్తారని ప్రపంచ దేశాల వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి భారతదేశంలో ఉన్న హిందువులు ప్రతి హిందువు ఆలోచించాలి, ప్రతి హిందూ రాజకీయ నాయకుడు ఆలోచించాలి. బంగ్లాదేశ్లో హిందువులపైన జరిగే ప్రతి దాడిని మనం ఖండించాలి. వాళ్ళకి వెనుక ఉండి మనం సహకరించవలసిన బాధ్యత ప్రతి హిందువుది ఉంది. ఒక ఇస్లామిక్ రాజ్యం చేయాలని ఒక ఆలోచనతోటే ఇస్లామిక్ తీవ్రవాదులు పనిచేస్తారు. ఆ విధంగా ఇందులోపైన దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రం లోపల ఎక్కడ కానీ హిందూకు ముస్లింలు ఎలాంటి వ్యతిరేకమైన శక్తి చేసినా పని చేసినా కానీ వాళ్ళ సపోర్ట్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఇక ఇంతకుముందు మన అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడాడు, అక్బరుద్దీన్ ఓ రోజు మాట్లాడాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు చాలాసార్లు మాట్లాడారు. ఓడిసిట్లో అనేక రకాల మందిరాలు ఉండే, అన్ని మందిరాలు ధ్వంసం అయిపోయినాయి. అన్ని టెంపుల్ ఆస్తులు వాళ్ళ కబ్జాలకు వెళ్ళిపోయినాయి. వాళ్ళ ఆలోచన ఏంది, ఏమంటారు వాళ్ళు ఏమంటే వచ్చే రోజు ఇది మా రోజులే, వచ్చే రాజ్యం మా రాజ్యమే, మేమే ఈ దేశాన్ని పరిపాలించాం, ఇంతకుముందు కూడా వచ్చే రోజులకి ఈ దేశాన్ని మేమే పరిపాలిస్తాం అనే వాళ్ళ ఆలోచనతో ఏమంటే ఏదైతే ప్లానింగ్ ఉందో ఇస్లామిక్ రాజ్యం చేయాలని ఒక ఆలోచన ఉందో ఆ ఆలోచనతో వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ ఆలోచనతో వాళ్ళు ఇందులో పైన దాడులు చేస్తున్నారు. మన అన్ని విషయాల సంబంధించిన వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు. దానికి ఏమంటే హిందూ రాజకీయ నాయకులు ఏమంటే ఓన్లీ ముస్లిం ఓటు బ్యాంక్ గురించి వాళ్ళ ఓట్లు కావాలని ఒకే ఆలోచనతో ఏమంటే వాళ్ళకి అన్ని రకాలు ఏమంటే సిగ్గు, శరం, లజ్జ అన్ని ఇడిచిపెట్టేసి వాళ్ళ కాంప్రమైజ్ వాళ్ళ హిందూ రాజకీయాలు బతుకుతున్నారు. కాబట్టి మన పైన దాడులు జరుగుతున్నాయి, మనకు వ్యతిరేకమైన సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి మన రాజకీయ నాయకులకు ఫేవర్ వ్యవస్థ కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం బంగ్లాదేశ్ నుంచి ఒక పక్కనేమో వలసలు వస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రజలందరూ కూడా మళ్ళీ భారతదేశానికి క్యూ కట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. వీళ్ళు ఎందుకోసం వస్తూ ఉన్నారు ఇక్కడికి అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు మీరు? బంగ్లాదేశ్లో కానీ, పాకిస్తాన్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ ఉన్న హిందువులు ఏమంటే భారత్కు వచ్చి వాళ్ళు జీవించడానికి భారతదేశం వాళ్ళకి హక్కు కల్పించింది. వాళ్ళు రావచ్చు. కాబట్టి వాళ్ళు వచ్చి జీవించడానికి హక్కు ఉంది, వాళ్ళు రావచ్చు. వేరే ముస్లిం వాళ్ళు ఏమంటే వాళ్ళే మెజారిటీ దేశం కాబట్టి వాళ్ళ దేశం వాళ్ళు జీవించాలి, మన దేశం రావడానికి వీల్లేదు. కాబట్టి అక్రమంగా ఏమంటే ముస్లింలు ఈ దేశంలో చొరబడేసి కోట్లాది మంది భారతదేశంలో జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఏమంటే ఈ దేశం నుంచి పంపించాలి. ఏ హిందూ అయితే అక్కడ కష్టపడుతుండో, నష్టపోతుండో, వాడి జీవితం నాశనం అయిపోతుందో వాడి ఈ దేశంలో జీవించడానికి హక్కు ఉంది భారతదేశం లోపల. కాబట్టి ఏ హిందూ వచ్చినా కానీ భారతదేశం ఎప్పుడు స్వాగతిస్తామని చెప్పేసింది, మన ప్రభుత్వం చెప్పింది, వాళ్ళు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ముస్లిం మనం మెజారిటీ కాబట్టి వాళ్ళు రావద్దు. ఇటీవల బిత్తిరి సత్య చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా కొంత ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హిందూ మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, దీన్ని ఎట్లా చూస్తారు? ఈ దేశంలో చాలామంది కామన్ అయిపోయింది, ఎట్లా పబ్లిసిటీ కావాలి, ఎట్లా పేరు రావాలని ఒక ఆలోచన వచ్చారన్నమాట. అంటే హిందువులను తిడితే హిందువు స్పందించాడు, పట్టించుకోవడానికి ఒక ఆలోచన ఉంది. అంటే
హిందువులను తిట్టవచ్చు, తుర్కోళ్ళు హిందువులను తిడతారు, క్రిస్టియన్లు హిందువులను తిడతారు. హిందువుడు ఏమంటే హిందువులను తిట్టాలి, హిందూ దేవతలను తిట్టాలి, హిందూ ధర్మాన్ని కించపరచాలి, హిందూ సంస్కృతి కించపరచాలి, నాకు పెద్ద పేరు వస్తుంది, బాగా పబ్లిసిటీ వస్తుందని ఒక పిచ్చి ఆలోచన ఉంది. అందులో బాగానే బిత్తరసతి వల్ల ఆడు నాటకాలు ఆడుకుంటాడు, నాటకాలు ఆడుకోవాలి, డ్రామాలు చేసినాడు, డ్రామాలు చేసుకోవాలి, బతుకు గురించి నువ్వు డ్రామాలు చేసుకో, సంపాదించుకో, అభ్యంతరం లేదు. ఇంతకుముందు ఒకసారి హిందుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే అందరు చెప్పడం జరిగింది, అరే నీకు సిగ్గుశరం ఉంటే నువ్వు హిందూ అయ్యమ్మకు పుట్టి ఉంటే, హిందువు అయితే ప్రపంచ దేశాల వల్ల భగవద్గీతను ఆదర్శంగా తీసుకొని ప్రపంచ దేశాల్లోని హిందుత్వం గురించి అందరూ ఆలోచిస్తున్నారు. కట్టి కట్టరని చీర కడుతూ, పెట్టి పెట్టరని బొట్టు పెడుతూ, సాక్షాత్కంగా కింద పడుతూ మొక్కుతున్నారు, హరే రామ హరే కృష్ణ అంటూ. ఆ కృష్ణుడు మాయలో పడి అందరూ ప్రపంచం అంతా భగవద్గీత పఠిస్తుంటే ఇవాళ భగవద్గీతని హేళన చేసి మాట్లాడినామంటే నువ్వు హిందువుకే నిజంగా హిందూ అయ్యమ్మకే పుట్టావా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. అసలు హిందూ అనే ఆలోచన ఉంటే భగవద్గీతని హేళన చేసే ఆలోచన నీకు రాదు. కాబట్టి బిడ నీ ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు డ్రామా చేయి, నీకు పద్ధతి మార్చుకోకపోతే బిడ చాలా సీరియస్ ఉంటుందని చెప్పేసి వల్ల బిత్తరసల్చికి హెచ్చరిక చేసినాం. అదేవిధంగా కాకుండా చాలామంది కూడా వాళ్ళ ధర్మానికి వ్యతిరేకంగా మారితే ఎవరైతే ఏ విధంగా సమాధానం చెప్పినామో నువ్వు కూడా ఆలోచించుకో, నీ యొక్క పద్ధతి మార్చుకో, హిందూ ధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు కించపరుస్తున్న బిడ్డ నువ్వు ఎక్కడో ఉండవని చెప్పి హెచ్చరిక ఇస్తున్నాం. బంగ్లాదేశ్లో అక్కడ ఉండే చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయొచ్చు ప్రజలు. మన దేశంలో కూడా అనేక ఉద్యమాలు చట్టానికి వ్యతిరేకంగా జరుగుతుంటాయి, దానికి ఇది లేదు. కానీ ఆ జరిగినటువంటి ఉద్యమం వల్ల అది వాళ్ళ అటు ఇటు తిరిగి మొత్తం అంతా కలిసి మైనారిటీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అత్యాచారాల విషయంలో విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ విషయంలో ప్రజా చైతన్యం తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుంది. అదే ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి దాని యొక్క విషయంలో సరైనటువంటి చర్య తీసుకోవాల్సిందిగా మనం కోరుతూ ఉంటాం. ఒక పక్కన బయట ఉన్నటువంటి దేశంలో ఇక్కడ ఉన్నటువంటి దేశంలో కూడా జరుగుతూ ఉన్నాయి, ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మీరు విశ్వ హిందూ పరిషత్గా మీరు ఏ విధంగా ఖండిస్తూ ఉన్నారు? మన దేశం మాత్రమే కాదు, ప్రపంచం అంతా కూడా ఈ దాడులు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. ఇవాళ ఇంగ్లాండ్లో ఎటువంటి పరిస్థితి ఉంది, ఫ్రాన్స్లో ఎటువంటి పరిస్థితి ఉంది, క్రైస్తవ దేశాలుగా ఉన్నటువంటి ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్లు, రకరకాల పేర్లతో ఉన్నటువంటి దేశాల్లో వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత ఎటువంటి మార్పులు వస్తున్నాయి మనం చూస్తున్నాం. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో సరిగా ఉండే ప్రభుత్వాన్ని పక్కన దోసి తాలిబాన్లు రావడం ద్వారా మత రాజ్యాన్ని ఏర్పాటు చేసేసి ఎట్లా పరిపాలన జరుగుతుందో, ఎట్లా అత్యాచారాలు జరుగుతున్నాయో మనం గమనిస్తున్నాం. ఇవాళ పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఉందా అని నవ్వుతున్నారు అందరు కూడా. అక్కడ ఉండే ప్రధానమంత్రులు ఎవరు కూడా రిటైర్ అయ్యాక ఇంటికి పోలేదు, పోతే విదేశాలకు వెళ్ళి చచ్చిపోయారు. సో ఆ విధంగా ఉన్న దరిద్రం అదే విషయాన్ని ఇదే బంగ్లాదేశ్లో కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది అంత మాత్రమే కాదు, అక్కడితో ఆగిపోదు, మనం కూడా మధ్యలో ఉన్నాం. కాబట్టి మన దేశంలో ఇటువంటి పెట్టరాకుండా ఉండడం కోసం హిందువులు ఏకతాటిగా రావాలి, హిందువుల ఓటు బ్యాంక్ నిర్మాణం కావాలి, అన్ని అంతమంది పార్లమెంట్కి వెళ్ళాలి. సో అటువంటి చట్టాన్ని తీసుకురావాలి. ఆ విధంగా దేశంలో పెద్ద మార్పు కోసం విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది. ఎందుకోసం అని చెప్పేసి హిందువులనే టార్గెట్గా చేసి దాడులు జరుగుతున్నాయి అనుకోవచ్చు. మరి దీనిపైన ఎందుకు ప్రత్యేకమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకురాలేకపోతుంది ప్రభుత్వం అనుకోవచ్చు? అంటే హిందువులపై దాడి జరిగింది బంగ్లాదేశ్లో భారత ప్రభుత్వం చట్టం పట్టుకొచ్చే అవకాశం లేదు. కానీ ఈ దేశంలో మొదటి నుంచి మైనారిటీల మీద అత్యాచారం జరుగుతుందని నెహ్రూ గారు ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకొని గందరగోళాలన్నీ సృష్టించారు. ఆ మాత్రానికి ప్రత్యేక హక్కులన్నీ ఇచ్చారు. అసలు జరుగుతున్నదే వాళ్ళ నుంచి. ఖిలాఫత్ మూమెంట్లో ఏం జరిగి మనం చూసాం మన కళ్ళతోటి. అసలు అక్కడెక్కడో కమాల్ పాషా రాజ్యానికి వస్తే ఖలీఫాని తీసిపారిస్తే భారతదేశం ముస్లింలు ఎందుకు ఉద్యమం చేశారో మనకు తెలియదు. మనకు ఆ ఉద్యమానికి సంబంధం లేదు, కానీ దాన్ని గాంధీ గారు సపోర్ట్ చేశారు. సో ఈ దరిద్రమైనటువంటి అప్పీజ్మెంట్ పాలసీ ఉన్నంతకాలం ఇదే ఉంటుంది. ఈ అప్పీజ్మెంట్ పాలసీ పోవాలంటే హిందువులు ఏకం కావాలి, అదొక్కటే మార్గం. హిందూ ఓటు బ్యాంక్ నిర్మాణం కావాలి. దాని ద్వారా దేశంలో పెద్ద మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ ద్వారా. ఈ లవ్ జిహాదీకి సంబంధించినటువంటి అంశాన్ని ఎట్లా చూస్తారు? అంటే ముఖ్యంగా హిందువులనే టార్గెట్ చేసుకుని, హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసుకుని ఈ లవ్ జిహాదీలను నడిపిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా కట్టడి చేస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? జిహాదీ వ్యవహారం అంటేనే అటువంటిది. ల్యాండ్ జిహాద్ జరుగుతుంది, పరిశ్రమ జిహాద్ జరుగుతుంది, దేశాలకు జిహాద్ జరుగుతుంది. దాంతోపాటు ఇవాళ హిందూ అమ్మాయిలను ఎత్తుకుపోవడం ద్వారా సరే వాళ్ళకు పుట్టేటువంటి ముస్లింలనే పద్ధతిలో మేము ముస్లిం సంఖ్య పెంచుతున్నామని ఆనందపడుతున్నారు. ఈ విధంగా జరిగేటువంటి విషయాన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి, దానికి వ్యతిరేకంగా మనం కూడా కోర్టులకు వెళుతున్నాం. సో ఆ విధంగా దేశంలో పెద్ద మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇస్లామీకరణ ఈ పద్ధతిలో జరగడం వల్ల మొత్తం మన ఆత్మాభిమానానికి, భారతదేశం యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. సో దానికి వ్యతిరేకంగా అందరి గొంతులు కలవాలని కోరుకుంటున్నాం. ఇస్లామిక్ మతోన్మాద విలయ తాండవం ఇవాళ బంగ్లాదేశ్లో పట్టు నడుస్తుంది. మతం ఆధారంగా హిందువులు కాఫీర్లు అని చెప్పి, చిట్ట చివరి హిందువుని కూడా మేము ఇక్కడ రక్తం పారిస్తామని చెప్పి
మతోన్మాద తీవ్రవాద భావజాలం ఏదైతే ఉందో యథేచ్ఛగా హిందువుల మీద దాడులు చేస్తుంది ఈరోజు బంగ్లాదేశ్ లోపల. ఈ విపత్కరమైనటువంటి పరిస్థితి లోపల భారత ప్రభుత్వము, భారత ప్రజానీకము, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య పక్షాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవ హక్కుల సంఘాలు ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనార్టీలు అయినటువంటి హిందువుల పక్షాన, సిక్కుల పక్షాన, ఇతర మైనార్టీ వర్గాల పక్షాన నిలబడి వాళ్ళ ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత యావత్ ప్రపంచం మీద ఉంది. ముఖ్యంగా భారతదేశం మీద ఇంకా ఎక్కువ ఉంటుంది. భారత ప్రజలు కూడా ఈ సందర్భంగా బంగ్లాదేశ్ యొక్క హిందువుల పక్షాన మనం నిలబడాలి. బంగ్లాదేశ్ నుంచి ఇటీవల చూస్తూ ఉన్నాం, అక్కడ దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బంగ్లాదేశీలంతా కూడా ఇండియాకు రావడం, ఈ వలసలు రావడం జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇవాళ ఎంత ఘోరమంటే ఈ దేశం లోపల చొరబాటుదారులనేమో ఇకనటువంటి రాజకీయాలు స్వాగతిస్తున్నాయి. నిన్న మొన్న కలకత్తా లోపల బంగ్లా చొరబాటుదారులు అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతుంటే అక్కడ హిందువుల మీద జరుగుతున్నటువంటి హత్యలను ఇక్కడ విజయోత్సవంగా చొరబాటుదారులు విజయోత్సవాలు చేసుకున్నారు బంగ్లాదేశీ ముస్లింలు. అదే సందర్భంగా దేశం మతం ఆధారంగా దేశాన్ని వంచిన తర్వాత ఆ రోజున విభజన సమయం లోపల ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని ఒకవేళ భవిష్యత్తు లోపల హిందువులకు అక్కడ ఇబ్బంది ఎదురైతే భారతదేశానికి రావచ్చు అన్నటువంటి హామీ కారణంగా అక్కడ మిగిలిపోయినటువంటి హిందువులు అక్కడ జరిగినటువంటి మతహింసలు, జరుగుతున్నటువంటి మతహింసలను తట్టుకోలేక భారతదేశానికి వస్తుంటే సిఏఏ పేరు మీదన మనము ఇంత ఆశ్రయం కల్పించాలని కోరుకుంటే ఇక్కడ మాత్రం ఈ కుహానా సెక్యులిజం రాజకీయాలు వ్యతిరేకిస్తాయి. మతం ఆధారంగా రోహింగ్యాలకు, బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులకు మద్దతు ఇస్తున్నటువంటి భారతదేశ రాష్ట్రంలో ఉన్నటువంటి కుహానా సెక్యులర్ రాజకీయాలు మతం ఆధారంగా అక్కడ హింసకు గురవుతున్నటువంటి హిందువుల పక్షాన మాట్లాడడానికి సిద్ధంగా లేవు. వాళ్ళను ఇక్కడ సిఏఏ పేరు మీద ఇంత ఆశ్రయం ఇస్తే కూడా మీరు అక్కడనే పడండి, అక్కడనే దావండి, ఆ మతోన్మాద హింసకు మీరు బలిగాండి అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తున్నారు. దేశ విభజన సమయంలో కూడా అదే రకమైనటువంటి ఉచిత సలహాలు చాలామంది నేతలు ఇచ్చిండ్రు. ఈ రోజున రక్తం ఏరులై పారుతుంది అక్కడ. బయట దేశంలో హిందువుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో కూడా హిందువుల పైన చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఈ దేశంలో కూడా రకరకాల పేర్ల మీద విభజన చేయాలా, సమాజం లోపల అశాంతిని రాగెత్తించాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలతోటి కూడా ఇక్కడ విధ్వంసం సృష్టించాలన్నటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయి. ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటుంది, సమాజం సమర్థంగా ఎదుర్కొంటుంది. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ భారత ప్రభుత్వానికి అంటే మీ సంబంధించినటువంటి తరపున ఏమని మెసేజ్ చెప్తారు? అక్కడ బంగ్లాదేశీలో ఉన్నటువంటి మన భారతీయుల పట్ల, ముఖ్యంగా హిందువుల పట్ల ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాం. భారత ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి స్టాండ్ పార్లమెంట్లోనే ప్రకటించింది. విదేశాంగ శాఖ మంత్రి బంగ్లాదేశ్ యొక్క మైనార్టీల పక్షాన ఈ దేశం నిలబడుతుందని చెప్పింది. మైనార్టీలు అంటే అక్కడ ఉన్నటువంటి హిందువుల పక్షాన, అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం లోపల భారత్ అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పింది. పక్కనే మన దేశం పక్కనే మతోన్మాదం ఏదైతే బుసలు కొడుతుందో దాన్ని కట్టడి చేసే విషయం లోపల భారత్ చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రభుత్వం చెప్పింది. ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడులు ఉగ్రవాద దాడులు, జిహాదీ దాడులు, హిందూ వ్యతిరేక దాడులు, కానీ రిజర్వేషన్లు, ఉద్యోగాలని చెప్పేసి ఒక ముసుగు వేసుకొని హిందుత్వాన్ని అంతం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి దాడులు. ఈ దాడులను ప్రతి హిందువు కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఖండించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. అంటే ఇక్కడ పక్కన ఉన్నటువంటి దేశంలోనే కాకుండా భారతదేశంలో కూడా ముఖ్యంగా హిందువుల పైన పదే పదే దాడులు జరుగుతూ ఉన్నాయి. హిందూ సామాజిక ఏదైతే ఉందో హిందూ వర్గాల పైన ముస్లిం చేస్తున్నటువంటి కొన్ని అరాచకమైనటువంటి శక్తులన్నీ కూడా వాళ్ళని అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? జిహాదీలు మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాయి. హిందూ అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో ఎరవేసుకోవాలి, ప్రేమ నటించి కృత్రిమ ప్రేమతో పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఒకవేళ అప్పటికే పెళ్ళైనటువంటి అనేక మంది, వానికి 4 పెళ్ళైనప్పటికీ వాడు పేరు ముస్లిం అయినప్పటికీ హిందూగా మార్చుకొని నాకు పెళ్ళి కాదా లేదని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుతూ హిందూ అమ్మాయిలను ఒక ప్రేమ విసిరి కబలించడము. తర్వాత ఈరోజు లవ్ జిహాద్ అంటే హిందూ లోపల ఉన్నటువంటి అమ్మాయిలను అందరినీ కూడా తరలించుకొని పోయి హిందువుల యువతులకు
ఒక అభద్రతా భావం తీసుకువచ్చి కుటుంబ వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఈ యొక్క లవ్ జిహాద్ చేస్తూ ఉన్నారు. ఈరోజు హిందూ యువకులకు అమ్మాయిలను దూరం చేసే విధంగా వాళ్ళ యొక్క మోసపూరిత కృత్రిమ ప్రేమను నటించి లవ్ జిహాద్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి పెళ్లి చేస్తున్నటువంటి పెళ్ళిళ్ళని ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఫ్రిడ్జ్లో నరికి కుప్పలుగా చేసి ఫ్రిడ్జ్లో ఉంచిండ్రు, సూట్ కేసులో ఉంచిండ్రు, లెక్కలేని జగాల అమ్మేసిండ్రు, తాకట్టు పెట్టిండ్రు. ఇవన్నీ రోజుకొకటి మనం చెప్పకనే చెప్తా ఉన్నాము. అది ప్రేమ ముసుగులో వ్యాపారం జరుగుతూ ఉంది, ప్రేమ ముసుగులో వ్యభిచారం జరుగుతూ ఉంది, ప్రేమ ముసుగులో మతోన్మాదం జరుగుతుందని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పదే పదే చెప్తా ఉన్నాము. అయినప్పటికీ అదేవిధంగా హిందూ యువతులు మోసపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క జిహాదీల లక్ష్యం ఏంటంటే అమ్మాయిలను లవ్ జిహాద్ చేయాలి, దేవాలయాల దగ్గర ఆస్తులు కబ్జా చేయాలి, వ్యాపారాలు స్థిరపరచుకోవాలి, టోటల్గా భూములను ఆక్రమించుకోవాలి, ఆర్థికంగా స్థిరపడి ఈ దేశాన్ని అతలాకుతలం చేసి ప్రపంచవ్యాప్తంగా ఇస్లామీకరణ చేయాలి అనేటటువంటి ఒక కుట్రతో ఈరోజు పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు బంగ్లాదేశ్లో రిజర్వేషన్ ముసుగులో, ఉద్యోగాల ముసుగులో సాగుతున్నటువంటి ఆందోళన, ఈ ఆందోళనను ప్రతి హిందువు ఖండించి తీరాలి. రాజకీయాలకు అతీతంగా మనమంతా కూడా వాళ్ళను తుదముట్టించే వరకు పోరాటం చేయాలి. లేదంటే ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడులు రేపు భారత్లోకి చొరబడేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఎందుకోసమంటే కులాల వారీగా, రాజకీయ వారీగా, ప్రాంతాల వారీగా విడిపోయినటువంటి హిందూ సమాజాన్ని దాడి చేసే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. శత్రువు యొక్క లక్ష్యాన్ని గుర్తించి మనం ముందుకెళ్లాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ఈ యొక్క హిందూ సమాజాన్ని సూచిస్తూ ఉంది. వాళ్ళకు సవినయంగా విన్నవించుకుంటుంది. మనమంతా కూడా కేవలము వ్యాపారము లేకపోతే భక్తి లేకపోతే రాజకీయాన్ని దృష్టిలో ఉంచుకొని మనమంతా మన పని మనం చేసుకుంటుంటే అవతలి వ్యక్తులు ఒక కుట్రతో ఒక లక్ష్యంతో ముందుకు వస్తూ ఉన్నారు. దాన్ని పసిగట్టి మనమంతా చైతన్యం కావాలని చెప్పేసి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని పరిరక్షించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. ఒక పక్కన బంగ్లాదేశ్లో విధ్వంసం జరుగుతూ ఉన్నటువంటి తరుణం, మరొక పక్కన బంగ్లాదేశీలు అంతా కూడా ఇండియాకి వలస రావడం, దీన్ని ఎట్లా చూస్తారు? వలస రావడం అనేది ఇక్కడ కూడా వాళ్ళ ప్రాబల్యం విస్తరించుకోవడానికి, వాళ్ళ విస్తరణతో పాటు కేవలం ఫస్ట్ వస్తూ వాడు శరణార్థిగా వచ్చినెంబడే వానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, అన్ని కార్డులు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళకి సృష్టించేసి ఇవ్వడం వల్ల ఇక్కడ వాళ్ళు మొత్తం వేలూనుకు పోయి స్థిరపరచుకొని ఆస్తులు కొనుగోలు చేసి కూలీగా వచ్చేసి లేకపోతే ఇంకేదో సెక్యూరిటీగా వచ్చేసి మొత్తం స్థావరం ఏర్పాటు చేసుకున్నటువంటి కుట్ర భారీగా సాగుతూ ఉంది. కాబట్టి ఈ కుట్రను ఛేదించాలి. బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి ప్రతి చొరబాటుదారుడు ఈ దేశానికి ప్రమాదకారే. రేపు జరగబోయేటటువంటి ప్రమాదాల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి దుశ్చర్య ఈ యొక్క జిహాద్ దుశ్చర్య. ఈ దేశంలో మన దగ్గరే కూలీగా పనిచేసి, మన దగ్గరే ఒక లేబర్గా పనిచేస్తూ, ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ మన గొంతుపైనే కత్తి పెట్టేటటువంటి నీచ నికృష్టమైనటువంటి ఆలోచన ఈ యొక్క బంగ్లాదేశ్ చొరబాటుదారులది, రోహింగ్యాలది. ఈరోజు ఇప్పటికే హైదరాబాద్లో దాదాపు 8 లక్షల మంది రోహింగ్యాలు అక్రమంగా చొరబడి ఈ హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చొరబాటుదారులందరినీ కూడా ఏరివేసి ఎవరికి వాళ్లకు నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ ఐడి కార్డ్స్ గుర్తించి తరిమివేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. భారత సర్కార్ మరి అటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోతా ఉంది? ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది, ఒక పక్కన రోజుకు పెరిగిపోతా ఉన్నాయి హిందువులపైన దాడులు పెరిగిపోతున్నటువంటి సందర్భంలో ఆ దిశగా ఎందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేయట్లేదు? ఎందుకు మరి చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? చూసి చూడనట్టు ఏం వ్యవహరించడం లేదు. సిఏఏ, ఎన్ఆర్సీ అనేటటువంటి చట్టాలు తీసుకొచ్చిందే ఇప్పుడున్నట్టు కేంద్ర ప్రభుత్వము. సిఏఏ తీసుకువచ్చి, ఎన్ఆర్సీ తీసుకువచ్చి దేశం కాని వాళ్ళు, ఈ దేశంలో పౌరసత్వం లేని వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని నిర్వహించేందుకు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏదైతే ఉన్నావో, హిందూ వ్యతిరేక పార్టీలు ఏవైతే ఉన్నావో, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టు కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, అన్ని పార్టీలు ఈరోజు విదేశీ నుంచి అక్రమంగా చొరబడి ఈ దేశంలో శరణార్థులుగా లేకపోతే ఉద్యోగస్తులుగా లేకపోతే ఇంకేదో పని మీద, వ్యాపారం మీద అన్నీ వచ్చి ఇక్కడ స్థిరపరచుకున్నటువంటి వాళ్లకు మద్దతు పలుకుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకు ఉన్నారు. వాళ్ళ స్థావరాలన్నింటినీ పీకివేయాల్సిన అవసరము ప్రభుత్వం పైనే కాదు, ఈ యొక్క ప్రజలపైన ఉంది, అధికారులపైన ఉంది, మన వంటి మీడియా పైన కూడా ఉంది. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా విదేశాల నుంచి అక్రమంగా చొరబడి ఈ దేశంలో ఆశ్రమం పొందుతున్నటువంటి రోహింగ్యాల నుంచి మొదలుకుంటే బంగ్లాదేశ్ వలసవాదులందరినీ కూడా తరిమివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.